మరి బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒకే మాట చెప్తాను, చెత్త ప్రభుత్వం. చెత్త ప్రభుత్వం. ఎందుకని చెత్త ప్రభుత్వం? నో కామెంట్. ఫస్ట్ ఏంటి సూపర్ 6 సెక్స్ వదిలే, ఇంకా మంచి మాటలు రావు. అంతే. అసలు ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంటుంది? వీడు వదిలేయండి, అసలు వేస్ట్ వీడు. ఎందుకని ఆ వేస్ట్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మాట మీద నిలబడ్డు. మాట మీద ఇచ్చిన హామీలను నెరవేర్చు. నో. ఓకే. సూపర్ 6 అని పెట్టింది కూడా సెక్స్ వదిలే, బూతులు వస్తాయి. ఓకే. వేస్ట్. ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయా? వెరీ గుడ్. ఒక సెంటెన్స్. రెండవది, తమిళనాడుకు సీఎం ఉన్నాడు, చూసి నేర్చుకోమని చెప్పు. ఓకే. ప్రపంచంలో నెంబర్ 1 విజయ్. ప్రపంచంలోనే, వరల్డ్ లో. ఓకే. వాడి కోటాను కోట్లు ఆస్తి ఉండదు. చెప్తా ఉన్నాడు అతనే ఉందని. ఓకే. ప్రజల కోసం సేవ చేస్తా ఉన్నాడు, ప్రజల్ని దోచుకుంటా ఉంటాడు. ఈ ప్రభుత్వం ప్రభుత్వం దోచుకుంటుంది. గత ప్రభుత్వం ఉద్యోగస్తులకి 3 నామాలు వేసాడు. ఓకే. నిన్న మీటింగ్ అని పెట్టాడు. ఏమి ఇచ్చినాడు? చెప్పిచ్చినాడు. నేను అడగ తింటా ఉన్నాను, మీరు అడగ తినండి. ఓకే. ఇది ప్రభుత్వం. ఓకే. సరే, ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి. వేస్ట్ అండి, 100%. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? ఏమంతగా అనిపించడం లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము కేవలం డౌన్ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు కూడా ఆయన ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇతను ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టి పథకాలు ఇచ్చింది అయితే ఏం లేదు. ఫ్రీ బస్, నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది బాగా ఇచ్చారు? ఇది బాగా ఏమి లేదు. నాకు జగన్ గారు పెట్టిందే బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం ఉంది? ఓన్లీ డిపార్ట్మెంట్కి. తెలంగాణలో అంటే ఏదో జాబ్ చేసుకునే వాళ్ళకి, వాళ్ళు చిన్న చిన్న కంపెనీ వాళ్ళు వెళ్తారు. ఏపీలో ఏముంది? ఓన్లీ టీచర్స్కి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, డైలీ వర్కర్కి. ఇక్కడ లేదు. పల్లెలలో ఉండే వాళ్ళకి, వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు డైలీ బస్సులలో తిరగలేరుగా. ఇది వేస్టే. కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళని ఉద్దేశించి ఫ్రీ బస్ పెట్టాడు. ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు దేనికంటే? నా ఓటు అయితే వైఎస్ఆర్కే వేస్తాను. అమరావతి దేనికి డెవలప్మెంట్? ఏంది అమరావతి అంటే? అసలు ఏంది దాని గుండా? దానివల్ల ఏం ఉపయోగం లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకోవడానికి ఆ భూములు అవన్నీ వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. కానీ పేదవాడికి ఉపయోగపడేది ఏదైనా ఉందా అంటే ఏం లేదు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే ఏం లేదు. నెరవేర్చనని ఈ ప్రభుత్వం అంటుంది. ఏం నెరవేర్చారు? ఏం లేదే. ఏం నెరవేర్చారు? అమ్మఒడి ఆయన ఇచ్చింది. కొత్తగా ఈయన ఏమి ఇచ్చాడు? గ్యాస్ పెట్టాడు. అది కూడా ఏం పెద్దగా ఉపయోగం. 2029లో ఒక్కవేళ జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి 2029లో జగన్ గారు వస్తే అమరావతి చేయకపోవచ్చు, చేయరు. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసింది, ఈయన పూర్తి చేయరు. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ చేసుకునింది కదా, అందుకని ఈయన చేయరు. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనేసి జగన్ గారు అంటున్నారు. అది వాస్తవేనండి. అంటే జగన్ వారు అని లేకపోతే ఇంకొకళ్ళని కాదు, కానీ ప్రజలకు ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇది కక్ష సాధింపులేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇక్కడ కులం అనేది తీసుకొస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అతను పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు జగన్ గారు. ఈయన దృష్టిలో మాత్రం లేదది. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టార్టింగ్లో 1వ క్లాస్ నుంచి పెట్టాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎందుకంటే పేదవాడు, సామాన్యుడైనా సరే వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? టీచర్లు నిద్రపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. నెలకు వచ్చేసి ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి టీచరు ఆఫ్టర్ ఆల్ కేవలం 20 మంది ఉన్న జనానికి ₹1,00,000 తీసుకుంటే ఆమె నిద్రపోతుంది. మరి 2024 ఎలక్షన్ లో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? నేనైతే జగన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఏం చేసే పనులే కార్యక్రమం కనపట్లేదు. ఏదో అభివృద్ధి అవట్లేదు. అనుకున్న ఏం అమలు చేయలేదు. కొత్తగా లోగడ చేసిన అమలులే, జగన్మోహన్ రెడ్డి చేసిన అమలులే వీళ్ళు చేస్తాను. ఏం కొత్తగా పథకాలు తీసుకొచ్చి ఇచ్చారని, కొత్తగా పింఛన్, పరిపాలన విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పెచ్చు నెంబర్ 1. అది మరి ఈ ప్రభుత్వం వచ్చి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉంది? ఏమున్నా అన్ని మందికి పోతాను రేట్లు, సామాన్యుడు బతకలేకపోతాను. అది పప్పు రేట్లకి, ఆయిల్ రేట్లకి ప్రతిదీ పెరిగిపోతున్నాయి.
సామాన్యుడి మాలాంటి వరకు లేదు. నాకు 70 సంవత్సరాలు అయినా ఈ రోజుకి పింఛనీ లేదు. ఇస్తా అంటున్నారు అన్ని. ఏమి ఇస్తానంటాను, ఎప్పటి నుంచో డబ్బా కొట్టు కొడతాను. ఏం అమలు చేశారు? తల్లికి వందనం కూడా రిలీజ్ చేశారు. చేశారు. కొంతమంది బయట వాళ్ళకి పడతానే పన్నెండు పడలేదు. ఏంటి అమరావతి వచ్చేసి మావిగారు మీ ఓటు దేనికి? మా ఓటు జగన్మోహన్ రెడ్డి. అదే రాజధానిగా అమరావతిగా మావిగారు రాజధానికే ఇస్తా ఓటు. ఎందుకంటే అభివృద్ధి అవుతుంది కదా ఇక్కడ. అది మరి జగన్ గారు వస్తే అమరావతిని రద్దు చేసి మార్చుతారంట. అంత సినిమా ఇవ్వలే, ప్రజలు ఊరుకోదు. రాజధాని తీసుకొస్తారంట. ఏం తీసుకొచ్చిన సుఖం లేదు. ఏ అందుబాటులో ఇది ఒకటి సెంటర్కి అన్నిటికి, ఇటు కర్నూలుకి కానీ ఇటు వైజాగ్ కానీ అందుకు అందుబాటులో ఉంది కనుక ఇది నెంబర్ 1. దీన్ని అనడం వేస్ట్. ఏదో వంకలు పెట్టుకోవడం తప్ప. కానీ ఈ మావిగానే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట. అవన్నీ ఉట్టేదే, అవన్నీ ఉట్టు మాటలు బాబు. 3 రాజధానులను చీలిపోవడం తప్ప కానీ ఏ వేస్ట్. మరి ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చు మరి అది మాత్రం వాస్తవమే. 100కి 100 రూపాయలు ఎవరికి వాళ్ళే ఖర్చు సాధించుకుంటున్నారు. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్టాచారంగా ఎక్కడికక్కడ దోపిడీలు చేస్తున్నారు. మొన్న గుంటూరులో చేశారు. మరి ఎక్కడికెక్కడ జరుగుతూనే ఉన్నాయి. అది మరి ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట. మరి పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవాలిగా. మరి మంత్రి ఏం పేరు అనిత మరి ఏం కేర్ తీసుకుంటుంది? ఆ లేడీస్ కోసం ఎంత బాగా దారుణం జరుగుతున్న విషయాలన్నీ మరి ఎప్పటికప్పుడు ఆమె కేర్ తీసుకోవట్లేదు. మరి ఏం చేస్తాను చెప్పు. కూటమి ప్రభుత్వం అన్నమే కానీ ఇవాళ చేసేది ప్రజలకు ఏం లేదండి. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నెక్స్ట్ మరి ఆయన రావడం అయితే జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఆయన ఒక సినిమా తీసుకుంటే 100 కోట్లు వస్తాయి. ఆయన రాజకీయాల్లో వచ్చి 100 కోట్లు సంపాదించుకున్న సంకల్పం ఉన్న మనిషి కాదు. అతనికి ప్రజాక్షేమం, సమాజ శ్రేయస్సు ఇవి కావాలి. మనకు డబ్బుతో పని లేదు, మనకు అవసరం లేదు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పం ఉన్న మహోన్నతమైన మనిషి. ఏంటి ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంట? కనపడుతుందిగా. డిప్యూటీ సీఎంగా ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు. ఆయన పరిధిలో ఉన్నంత వరకు పనులు చేశాడు. మాటలు తప్ప చేతలేం లేదు, కనిపించేది లేదు, అందుబాటులో లేదు అంటున్నారు. అది ఒట్టి మాట. మనిషికి సహజంగా ఏ మనిషికైనా అనారోగ్యం ఉంటుంది. అనారోగ్యం ఉన్నప్పుడు మనిషి హాస్పిటల్లో ఉంటాడు. రోడ్ మీద కామెంట్ చేస్తున్నారు జెండాలు మోసి షోల్డర్ ఇంజరీ అయింది. జెండాలు మోసిన వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. జెండా ఒక్క వ్యక్తి కోసం మొయ్యం, జెండా అనేది సమాజం కోసం మోస్తాం. అలా ట్రోల్ చేస్తున్నారు షోల్డర్ ఇంజరీ హాస్పిటల్ ఉన్నప్పుడు. అది ఏ మనిషి అయినా సరే అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉంటాడు. కానీ బస్ స్టాండ్లోనూ లేదా బైపాస్ రోడ్ల మీద తిరగడం ఇది మాత్రం వాస్తవం. వచ్చిన తర్వాత పదవి గాలికి వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతూ పరిపాలన గాలికి వదిలేశారంటారు. ఆయన గాలికి వదలలేదు, ధూళికి వదలలే. ఆయన చక్కగా ఆయన పరిధిలో ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ రానియను సీఎం అవ్వనివ్వను, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఉండనీయకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన అనే మాట కాదు, అది ప్రజలే అంటున్నారు. ప్రజల్లో అంతర్లీనంగా ఉంది. ఇప్పటికే ఈ విధానం ఉంటే రేపు అనే రోజున అధికారంలోకి వస్తే ఇంకా అన్ని రఫాలే. ఈ రఫాలు మనకు అవసరమా అని ప్రజలు కూడా చైతన్యంగా ఆలోచిస్తున్నారు. నభూతు నా భవిష్యత్. నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద అంటే ఉద్యోగాలు ఇస్తే కరెక్ట్ గా ఉంటుందండి. అదే, ఇంకేం అవసరం లేదు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది నెరవేరిస్తే మాత్రం నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూసుకుంటే ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక?
పర్లేదు. మెయిన్ ఏంటంటే నిరుద్యోగం అనేది లేకుండా బిజినెస్ కానీ అదే వాళ్ళు స్వయం ఉపాధి కానీ ఏమైనా కల్పిస్తే ఇంకా సెట్ అయిపోతుంది. చాలా మంచిగా చెప్పారు. పథకాలు కావాలంటే ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పారు. ఎంప్లాయ్మెంటే కావాలి, ఇంకేం అవసరం లేదు, ఏది ఉన్నా అవసరం లేదు. హామీలు ఎన్నికలు ఏదైతే సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు జనాలకు వెళ్తున్నాయా? పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటే వెళ్తున్నాయి, అవి వెళ్తున్నాయి కరెక్టే. కానీ మెయిన్ ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ అండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎంప్లాయ్మెంట్ జగన్ గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా నిరుద్యోగులకి? ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా అంటే? ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా అంటే 50-50 అండి. ఎందుకంటే ఇప్పుడు 2 years అయింది కాబట్టి కంప్లీట్ 5 years లో వాళ్ళు చేయాల్సింది చేస్తే మెయిన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఇదంతా 10%. ఈ తల్లి వందనం అని కానీ ఇంకేదన్నా కానీ 10%. 90% అంటే ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి కానీ ఏదైనా జాబ్స్ కానీ ఉంటే అది 90%. అప్పుడు 100% అవుతుంది వాళ్ళకి. ఈ ప్రభుత్వం వచ్చాక 16,000 డిఎస్సి పోస్టులు వేశారు, రిక్రూట్ చేశారు. ఓకే, 9,000 కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ చేశారు. మళ్ళీ నోటిఫికేషన్ వద్దామని ప్రభుత్వం చెప్తుంది. అప్పుడు నెక్స్ట్ August 14 కూడా ఏదో ఉందన్నారు కదా నోటిఫికేషన్, అవి పడాలి. యాక్చువల్ గా ఏంటి అంటే వాళ్ళు ఉన్నారు వచ్చారు అని అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదండి, మెయిన్ అది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పథకాలు వేసారా లేకపోతే ఇంకా వేరేది ఏదైనా పెట్టారా అనేది వేరే విషయం. అవి తల్లికి వందనం అంటే స్టూడెంట్స్ కి పనికి వస్తాయి. ఏంటి అంటే స్టూడెంట్ ఒక చదివి బయటకు వచ్చాడు అంటే నీకు ఇది ఉంది, నువ్వు ఇది చేసుకోవచ్చు, నీకు ఇది స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఇలా చేయొచ్చు, నీ వయసుకు తగ్గ నీ చదువుకు తగ్గది ఇది ఉంది, నువ్వు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చేయగలిగి ఉండాలి. చేస్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? ఏమన్నా ఇలా కూడా ఉండడం కుదరదా? ఇలా కూడా ఉన్నవారు జనాల్ని అంత పరిస్థితులు అప్పుడు గత 5 ఏళ్లలో లేదు. 5 ఏళ్ళు వేరు, ఈ 2 ఏళ్ళు వేరు. క్రైమ్ రేట్ కూడా తగ్గింది. క్రైమ్ రేట్ కూడా తగ్గింది. ఇప్పుడే రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యంగా నడిపిస్తున్నారంటారు జగన్ గారు. ఆయన ఏదైనా చెప్తాడు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఏదైనా చెప్తారండి, ఆయన ఏదైనా చెప్తారు. ఆయన ఏం చెప్పినా నమ్మడానికి 40% ఓటింగ్ ఉంది ఆయనకి. ఆయన చెప్పిన వెంటనే దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. 40 ఎక్కువ 60 ఎక్కువ అది కరెక్టే. బట్ 40% ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటున్నాను నేను. దేనికోసం జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పండి, దేనికోసం జగన్మోహన్ రెడ్డి, దేనికోసం చంద్రబాబు నాయుడు? ఎవరైనా అధికారం కోసమే వాళ్ళకి సంబంధించి. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకుందాం, హైటెక్ సిటీని కట్టమన్నాడు, హైటెక్ సిటీ లెవెల్ ఇక్కడ చేయమన్నాడు, అమరావతిని చేస్తారా? చేస్తారా? జగన్ గారు మావిగనే అంటున్నారు. అదే మావిగనే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది కదా, అది ఎవరు తీసుకొచ్చారు? సైబరాబాద్ ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. అదే ఈయన తీసుకురమ్మన్నాడు అమరావతిలో, సేమ్ అదే. అప్పుడు ఒప్పుకుంటాం. చివరిగా సార్, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిది? మళ్ళీ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం. నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పర్లేదండి, బాగానే పరిపాలిస్తున్నారండి. మంచిగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని బాగానే జరుగుతున్నాయి నా ఉద్దేశం ప్రకారం. ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏమంటే చెప్పింది చేస్తూ చిన్నగా స్టెప్ బై స్టెప్ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బెటర్ నా ఉద్దేశం. ఈ ప్రభుత్వం వచ్చాక మీ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా అనిపించింది? నేను గుంటూరు అండి, యాక్చువల్గా మా చుట్టుపక్కలంతా ప్రతి వీధికి బాగా వేశారండి. మేమున్న నెహ్రూ నగర్ కానీ ఆ ఏరియాల్లో వీధికి వేసుకుంటా పోతున్నారు. టౌన్లో కూడా అక్కడక్కడ అన్ని ప్యాచప్ వర్క్స్, కొత్త రోడ్స్ అది బాగానే వేశారు. అమరావతి వర్సెస్ మావిగన్ వినేమంటారు చర్చ మీద? అవునండి. రాజధానిగా ఆ అంశంలో మీరేం చెప్తారంటే? అదే ఆయన ఒక పెద్ద తుగ్లక్ కాబట్టి అట్లా తుగ్లక్ పేర్లన్నీ పెట్టుకుంటాం, మావిగన్ అని అవన్నీ అన్నారండి. ఇంత జరిగినా కూడా ఆయన ఇంకా బుద్ధి రాలేదు, ఆయన నేర్చుకోవడానికి శ్రద్ధే లేదు ఆయనకి. ఇంకా అదే విధంగానే తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇట్లనే ఉంటే అసలు కనీసం ఆయన ప్రతిపక్ష హోదాకి కూడా అర్హత లేదండి ఆయనకి. అదే దానికి అర్హత లేదు, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండడానికి కూడా అర్హత లేదు. గతంలో 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మరి రేపు ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి గారు అంటే? ఏమైనా అనొచ్చండి. రేపు రాయలసీమలో ఇప్పటివరకు ఇక్కడిక్కడే తిరుగుతుంది ఆయన బ్రెయిన్, రేపు రాయలసీమ కూడా చుట్టూ తిరగచ్చు. కానీ ఆయన అభిమానులు కానీ చెప్తున్నారు జగన్ 2.0 అంటున్నారు వాళ్ళు. అవునా, 2.0 సరే, ఫస్ట్ 2.0 రావాలి కదా.
1.0 మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా 2.0కి అవకాశం ఇస్తారా? ఓకే. చివరిగా ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిదని అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో మీరు? అదే అండి, చంద్రబాబు నాయుడు గారు వారికున్న అనుభవం దృష్ట్యా వారే ఇంకా కొద్దిగా ఒక 5 years 10 years అయ్యి ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో కలిసి ఉండి ఇదే సపోర్ట్ ఇచ్చి ఇద్దరు కూడా మంచిగా పరిపాలించాలని నేను కోరుకుంటున్నాను.